హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా టేస్టీగా ఉండే కేఎఫ్సి చికెన్ ఎలా చేయాలో చూద్దాం. 1/2 కేజీ చికెన్ను శుభ్రంగా కడిగి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ వెనిగర్, 1/2 స్పూన్ సోయా సాస్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కు పట్టేలాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్ లోపల వరకు పట్టేలాగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ను ఒక 5 గంటల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కేఎఫ్సి టెక్చర్ రావడం కోసం మనం ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులోకి 200 గ్రాముల మైదా, 50 గ్రాముల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ మిక్స్డ్ హర్బ్స్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మన చికెన్ ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలోకి ఈ చికెన్ పీస్ని వేసుకొని ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ 2 వైపులా పిండిని బాగా పట్టించాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి బాగా చల్లగా ఉన్న వాటర్ని తీసుకొని అందులోకి ఈ చికెన్ పీస్ని వేసుకొని ఒక 1/2 నిమిషం వరకు ఉంచాలి. మరలా పిండిలో వేసుకొని ఇంతకుముందు చూపించిన విధంగానే చేతితో ప్రెస్ చేసుకుంటూ 2 వైపులా పిండి అనేది పట్టించాలి. ఇప్పుడు చికెన్ పీస్ని పట్టుకొని దులిపితే మనకి ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తం రాలిపోతుంది. ఇలా మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వటానికి మనకి 10 నుంచి 15 నిమిషాల వరకు టైం అనేది పడుతుంది. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేస్తే ఎంతో యమ్మీగా ఉండే కేఎఫ్సి చికెన్ రెడీ. ఇవి మా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.